శారద కేపీల విడాకులపైన తన పెళ్లి జరగడం ఇష్టం లేని భూమి ఎలాగైనా పెళ్ళాపాలని గగన్కి ఇల్లరికం రమ్మని కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్కి గగన్ షాక్ అవుతాడు. మళ్ళీ గగన్ ఇలా అంటూ ఉంటాడు, నేను ముఖ్యమా మీ నాన్న ముఖ్యమా అని అడిగితే ఇప్పుడేం సమాధానం చెప్తావు అని గగన్ అంటూ ఉండగా, ఇది కొత్త ప్రశ్న అని నువ్వు అంటున్నావు బావా, కానీ ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యే ప్రశ్నే ఇది. అత్తారింటికి వస్తుంటే అమ్మ ఇంటిని వదిలిపెట్టాలా అని అడుగుతూ ఉంటుంది భూమి. బాగా కండిషన్ పెట్టావు భూమి, కరెక్ట్గా చెప్పావు. నువ్వు పెళ్ళిని క్యాన్సిల్ చేయలేక నా అంతటా నేనే పెళ్ళి క్యాన్సిల్ చేసేలా చేస్తున్నావు కదా నువ్వు. అంటే ఇప్పుడు నేను కండిషన్కి ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు గగన్. అప్పుడు భూమి, నువ్వు ఒప్పుకోవని నేను అనుకోవట్లేదు బావా, నాకు అత్తగారి ఇల్లేంతో అమ్మగారి ఇల్లు కూడా అంతే అని చెప్తున్నా. ఏంటి బావా, నువ్వు మా ఇంట్లో ఉండలేవా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు భూమి. నువ్వు కరెక్ట్గానే చెప్పావు. పెళ్ళికి ముందు ఈ కండిషన్ చెప్పి చాలా మేలు చేసావు. లేదంటే ఆ తర్వాత నువ్వు అన్నట్టు మన మధ్యలో మాటల యుద్ధం పెరిగి అడ్డుకోడలా అపార్థాల గోడలా నిలబడిపోయేది అని గగన్ అంటూ, సరే వచ్చేయ్ నీ మెడలో తాళి కడతా అని అంటూ గగన్ వెళ్ళిపోతాడు. భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. శారద ఇందు పూరి కలిసి ఆ భూమి మెడలో తాళి కట్టడానికి గగన్ని తీసుకొస్తూ ఉంటారు. ఇక వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చొని పంతులు గారితో, ఇక స్టార్ట్ చేయండి పంతులు గారు, ఇప్పటికే పెళ్లి జరుగుతుందా లేదా అని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కళ్ళు చెదిరేరా ఈ పెళ్లి జరగాలి అని అంటూ ఉంటాడు గగన్. ఇక భూమిని తీసుకొస్తూ ఉంటారు ముత్తైదులు. భూమి వచ్చి కొబ్బరి బొండం పంతులు గారి చేయికి అందించి తను గగన్ పక్కన పీటల మీద కూర్చుంటుంది. గగన్ తాలిబొట్టుని అందివ్వగానే గగన్ లేచి భూమి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. భూమి భయంగా కళ్ళు మూసుకుంటుంది. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఒక్క నిమిషం గగన్ ముడి వెయ్యబోయి ఆపి తాళి పట్టుకొని పైకి లేచి, ఏం పెద్ద మనిషి, ఇప్పుడేమంటావు? మొగదిక్కులేని ఇంటికి ఆడపిల్ల కోడలిగా రాదన్నావు కదా, ఇప్పుడు భూమి ఎలా వచ్చింది అని అడుగుతూ స్టేజ్ దిగుతాడు. ఏంటి ఆనుమత్యం? లాస్ట్ మినిట్లో భూమి రిలైజ్ అయి పెళ్లి నుండి వెళ్ళిపోయిందని చెప్పావు కదా, ఇప్పుడు భూమి ఎందుకు వచ్చింది? భూమికి సిగ్గులేదా అని అడిగిస్తాడు గగన్. దాంతో అందరూ షాక్ అవుతారు. భూమి బాధగా ఏడుస్తూ ఉంటుంది. శారద, ఏ గగన్ ఏంట్రా మాటలు అని అంటుండగా, ఆగమ్మ నువ్వు అని అంటూ, ఏం ఆనిముత్యం ఇప్పుడు చెప్పు, ఆ భూమికి సిగ్గులేదా? అందుకేనా ఫస్ట్ కాంపిటీషన్కి వెళ్ళి తిరిగి రాకపోతే పెళ్ళి ఇష్టం లేదన్నారు కదా, ఇప్పుడు వచ్చింది కాబట్టి తనకు సిగ్గులేదా అని పదే పదే ఆ మాట అంటూ ఉంటాడు గగన్. కోపంతో శరత్చంద్ర, రే గగన్ అని అరుస్తుండగా, మాట్లాడకు శరత్చంద్ర, ఇప్పటి వరకు నీకు మాట్లాడే అర్హత లేదు. ఇంతసేపు మా పైన డామినేట్ చేస్తూ వచ్చావు. ఇప్పుడు ఇది నా టైం. పెళ్లిపీటల మీద నేను కూర్చున్నప్పుడు నీ కూతురు తాళి కట్టించుకోకుండా వెళ్ళిపోతే అది నాకను అవమానం. కానీ ఇప్పుడు పెళ్లిపీటల మీద నేను నీ కూతురి మెడలో తాళి కట్టకపోతే అప్పుడు నీ పరువు పోతుంది. నేను తాళి కట్టను అని అంటూనే, ఒక మగాడు వదిలేసిన ఆడదాని బ్రతుకు ఎలా ఉంటుందో నీకు తెలియాలి. రోజు ఏడుస్తున్న నీ కూతురు దుఃఖంలో నువ్వు ఆ బాధని తెలుసుకోవాలి. ఏంటి, ఈ భూమి కాకపోతే నాకు ఇంకెవరు అమ్మాయి దొరకరనుకున్నారా? ఈ భూమి కన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుంది. నేనే ఈ భూమిని వదిలేస్తున్నాను. ఈ పెళ్ళి నేను చేసుకోను. నేనే పెళ్ళిని క్యాన్సిల్ చేస్తున్నాను అని గగన్ అంటూ ఉంటాడు. భూమి ఏడుస్తూ ఉంటుంది. గగన్ మాటలకి అందరూ షాక్ అవుతారు. రామ్మ అంటూ గగన్ వెళ్ళిపోబోతూ ఉండగా శరత్చంద్ర, రే గగన్ ఆగరా అని అరిచి, నీకన్నా మంచివాడు నాకు దొరకడు అనుకున్నావా? వారం రోజుల్లో నీకన్నా మంచివాడినిచ్చి నా భూమికి నేను పెళ్లి చేస్తాను అని అంటుండగా అందరూ మళ్ళీ షాక్ అవుతారు. అవును, నువ్వే సంబంధం చూసినా దానితో నన్ను కంపేర్ చేస్తారు. అప్పుడు నాకు కిక్, నీకు అవమానం రెండూ ఎదురవుతాయి. అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తాను అని అంటుంటాడు గగన్. అప్పుడు శరత్చంద్ర, నీకన్నా మంచివాడిని నేను తీసుకొస్తాను, అప్పుడు వాడితో పోల్చి చూసినా నువ్వు నా వెంట్రుకతో సమానం అని శరత్చంద్ర అంటుండగా
నువ్వన్న మాటలన్నీ ఊహల్లో అన్నీ బాగానే ఉంటాయి, ఊసులాడుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ నాలాంటి క్యారెక్టర్ ఉన్నోడు నీకు దొరకడు. ఇది నిజం. నిజంగానే నేను చెప్తున్నాను. నాలాంటివన్నీ నువ్వు తీసుకురాలేవు. రామ్మా అని అంటూ గగన్ వెళ్ళిపోతుండగా నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక గగన్ వెళ్ళిపోగానే శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉండగా శారద కుప్పకూలి ఏడుస్తుంటుంది, భూమి ఏడుస్తుంటుంది. ఇప్పుడు ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.